డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. అందరికీ సుపరిచితులు, ప్రముఖ న్యాయవాదులు. సో ఎవరికైనా న్యాయపరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వారిని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రోజు మనం అడుగుతున్న టాపిక్ ఏంటి అంటే ప్రాస్టిట్యూట్ గురించి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డబ్బు కోసం ప్రాస్టిట్యూట్ చేస్తూ ఉంటారు. సో చాలా కేసెస్ సార్ దగ్గరికి, ఆజాద్ గారి దగ్గరికి వెళ్ళింటారు. ఆయన ఎలాంటి ఇబ్బందులు, వాళ్ళ ఇబ్బందులు వీరి కెరియర్లో చూసింటారో అడుగుదాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. సో మీకు అర్థమై ఉంటుంది, ప్రాస్టిట్యూట్ కోసం, డబ్బు కోసమే అన్ని ఏవైనా జరుగుతూ ఉంటాయి. సో ప్రాస్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసుకుంటారు. మీ కెరియర్లో మీరు చాలా మందిని చూసింటారు. సో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తారంటారు చట్టపరంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రజెంట్ ఇండియాలో స్వచ్ఛంద వ్యభిచారం ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే. ఎందుకంటే చాలా మంది ఒక కామన్ మ్యాన్కి ఇది మింగుడు పడదు, కానీ లా ప్రకారం మనం చర్చించుకోవాల్సిందే. అంటే నాకు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక కేసులో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది, వెస్ట్ బెంగాల్ కేసులో. దాంట్లో అది అంటే కింద వెస్ట్ బెంగాల్ నుంచి సుప్రీంకోర్టుకి దృష్టికి వెళ్తాము. దాంట్లో సుప్రీంకోర్టు వారు విచారించి అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలంటే స్వచ్ఛంద, నేను అదే పదం వాడుతున్నా, వాలంటరీ. ఒక వ్యక్తి, అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వాలంటరీగా తనకు తాను వ్యభిచారం కనుక చేసినట్లయితే, ఆ ప్రాస్టిట్యూషన్లో కనుక ఉండి వాళ్ళ వృత్తిని కొనసాగించుకున్నట్లయితే అది క్రైమ్ కాదు. అంటే భారతదేశంలో ప్రాస్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ లీగల్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అంటే మనకు ఆల్రెడీ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేది ఉంది. దాని ప్రకారం గతంలో వ్యభిచారం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వ్యభిచారం చేసినట్లు ఉన్నప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం కదా. కాకపోతే దీంట్లో ఈ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత కొన్ని ఏవైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేవి పాటించాల్సి వస్తుంది అనమాట. జనరల్గా ఆర్టికల్ 21 మనకు జీవించే హక్కులో భాగంగా ఏంటంటే, ఒక వ్యక్తి ఉందాగా, సంతోషంగా, ఆనందంగా, శుభప్రదంగా ఉండాలి జీవించడం అంటే. అంతేగాని ఎవరైనా సరే ఒక అమ్మాయిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి తీసుకెళ్తే ఇట్ ఇస్ క్రైమ్. దీన్ని మనం రెండు రకాలుగా చూడాలి. ఒక మహిళ కానీ పురుషుడు కానీ, ఇక్కడ మనం ఇద్దరం ఇప్పుడు పురుషులు కూడా ఉన్నారంట, నాకు తెలియదు. పురుషుల్ని జిగోలస్ అనేది అంటారనేది తెలియదు, అన్నాను మొన్న ఎప్పుడో చూసా. అంటే పురుష వేశ్యలు కూడా ఉన్నారని అన్నారు. సరే, నాకు అది ఐడియా లేదు. కానీ సరే, ఇక్కడ ఎవరైనా సరే స్వచ్ఛందంగా భారతీయ పౌరులు ఎవరైనా సరే స్వచ్ఛంద వ్యభిచారానికి గనక పాల్పడినట్లయితే, అందులో ఎలాంటి ఎవరు ప్రలోభ పెట్టకుండా, ప్రమేయము లేకుండా, బలవంతంగా లేకుండా ఉన్నట్లయితే ఇట్ ఈస్ వ్యాలిడ్ అకార్డింగ్ టు ద లా. అది క్రిస్టల్ క్లియర్. లేదు, ఆ మహిళ బలవంతంగా తీసుకొచ్చి వ్యభిచార వృత్తిలో దింపినట్లయితే ఆ మహిళను ఎవరు ఆ మహిళకి శిక్ష ఏమి ఉండదు. దాని గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్తాను ఖచ్చితంగా. అంటే వ్యభిచారం చేసే మహిళకి ఎలాంటి శిక్ష లేదు భారతదేశంలో. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ రొంపిలో దింపిన వాళ్ళకే క్రైమ్ ఉంటుంది. ఒక మహిళని ఎవరైనా కిడ్నాప్ చేసేసో, లేదా చంపుతాన్ని బెదిరించేసో, లేకపోతే ఆమె యొక్క బలహీనతలు, ఇప్పుడు మనం చూస్తాం ఒక మహిళకు సంబంధించినవి న్యూడ్ వీడియోస్, అవి కూడా కేసులు మీరు అన్నారు కదా, నా కెరీర్లో ఏం చూశారనేది. ఒక మహిళకు సంబంధించిన బాత్రూంలో వీడియోలు చూపించి వ్యభిచార వృత్తిలో దింపిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే సంపదాన్ని బెదిరించి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మన రీసెంట్గా ముంబైలో చాలామంది మహిళల్ని, ఇక్కడ మన ఏపీ తెలంగాణ మహిళలను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడ ముంబై మురికి కోపంలో, ఆ వ్యభిచార కోపంలో దింపిన వాళ్ళు చాలామంది మనం రిలీజ్ చేశారు, మనకు తెలుసు. అలాగే దుబాయ్ కానీ కువైట్లో నేను చేశాను, కువైట్ కేసు చేశాను. ఒక మహిళని ఉద్యోగ పేరిట తీసుకెళ్ళి అక్కడ షేక్లో ఎవరు అంటారు వాళ్ళకి అమ్మేశారు. మేము అది ఇండియన్ ఎంబసీకి వెళ్ళి నేను తీసుకొచ్చాము ఆమెని, ఒక మహిళ. అయితే ఇలా ఎలా ఉంటుందంటమ్మా, ఇట్లా ఎవరైతే బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపబడిన వాళ్ళు ఉంటారో ఆమెని మనం బాధితురాలాగానే భావించాలి. అంటే ఆమె తప్పు చేసింది కాదు. అలాగే ఒక మహిళ స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తున్న మహిళని కూడా మనం బాధితురాలాగే భావిస్తాం తప్ప ఆమె నేరం చేసిందని చెప్పేసి ఆమె పైన ఎలాంటి నేరారోపణలు చేయడానికి వీలు లేదు. క్రిస్టల్ క్లియర్. అంటే ఇక్కడ మేజర్ అయిన మహిళ అని అనుకోవాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో చూసే వ్యూవర్స్కి ఎలా ఉండదంటే, ఏంటండి ఈయన ఎలా మాట్లాడుతున్నారు, అది మన వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఒక లా చెప్తున్నాం, సమాజానికి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది ఇవి కొన్ని ప్రాంతాలు ఏదో ఈ మధ్యకాలంలో ఏదో కేపీహెచ్బీనో ఊరే నెట్లో చూస్తున్నాక కొన్ని ప్రాంతాల్లో ఉంటారు, అవి ఏదో చూస్తూ ఉన్నాం. సో అక్కడ మరి చాలామంది జనరల్గా మాకు తెలిసిన ఉంటారు కదా, కొంతమంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఇట్లా రోడ్డు మీద ఇట్లా విటుల్ని ఆకర్షిస్తున్నారు కదా, మరి మీరు ఏం చేయలేదు లాయర్గా, లేకపోతే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా, లేకపోతే పోలీసు వారికి లేదా అంటే లేదు. ఎందుకంటే చట్టం అలా ఉంది, చట్ట ప్రకారం చెప్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకు తెలుసు, ఒక భార్య కానీ భర్త కానీ వ్యభిచారం చేస్తే మనం ఏం చేయడానికి లేదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాను కూడా లేదు. సో అలాగే దీన్ని కూడా మనం ఆపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక మహిళ తనకు తానుగా వ్యభిచారం చేస్తున్నట్లయితే
ఆ మహిళని మీరు బాధితు మహిళగానే చూడాలి తప్ప ఆమె మీద ఎలాంటి అఫెన్స్ అనేది నేరారోపణ చేయడానికి వీలు లేదు, ఆమెను అరెస్ట్ చేయడానికి లేదు. సో మరి ఆ మహిళని తర్వాత ఏం చేస్తారండి? Yes, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఒక మహిళ కనుక స్వచ్ఛంద వ్యభిచారానికి పాల్పడినప్పుడు పూర్వం రోజుల్లో ఏమవుతుందంటే ఆ మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏదో ఛార్జెస్ ఫ్రేమ్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే ఎంతో ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక మహిళ కనుక వ్యభిచారం చేస్తున్నప్పుడు పోలీసు వారు ఆమెను పట్టుకున్నప్పుడు ఆమెను అరెస్ట్ చేయడానికి లేదు, ఇదివరకు లాగా లేదు. సో ఆమెను సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి కదండి, ఆ సంక్షేమ హాస్టల్స్ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని మన ఏరియాలో ఉంటాయి. అంటే ఈ పునరావాస కేంద్రాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ పునరావాస కేంద్రాలకి ఆమెను తరలించాలి, అక్కడ ఆమెను పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారు ఆమెకి. అది జైలు కాదు, లైక్ హాస్టల్, మహిళలకు సంబంధించిన హాస్టల్. ఆ పునరావాస కేంద్రానికి తరలించినప్పుడు ఆమెకి ఏంటంటే వీళ్ళు మనకి కౌన్సిలింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక మహిళ వ్యభిచారం చేస్తుంది అని అనుకున్నప్పుడు కొన్ని ఆర్థిక అంశాలు మాత్రమే జనరల్గా జరిగాయి, కొన్ని అవి పరిగణలో తీసుకుంటారా, లేదా ఆర్థిక అంశాలు, ఆర్థిక కోణాలా, లేకపోతే ఇంకేదన్నీ విచారిస్తారు. అక్కడ ఆమెను ఎవరిని బలవంతం చేయకుండా ఆమెకై స్వచ్ఛందంగా వచ్చింది అన్నప్పుడు ఆమెకి అసలు ఏం జరిగింది ఏంటి అనేది విచారించి ఆమె కొన్ని చేతి వృత్తులు కానీ ఏముంటాయి కదండి, మిషన్ కుట్టటాలు ఏముంటాయి కదా, అవన్నీ నేర్పిస్తున్నారు. కొంత జరుగుతుంది, పరివర్తన జరుగుతూ ఉంది. కాకపోతే దానికి మనం ఏం చేయలేం, మళ్ళీ ఆమె వచ్చేసి చేసిందంటే మనం ఏం చేయలేం. సో దానిలాగే ఒక మహిళ కనుక పోలీసు వారు కనుక ఆమెని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమెని ఎప్పుడు కూడా ప్రెస్ ముందు కూడా ఆమెను ఫేస్ ఎప్పుడు రివీల్ చేయకూడదు. మీకు అర్థమైంది కదా, ఆమె గురించి ప్రెస్ మీట్ పెట్టాలో చేయకూడదు. తర్వాత ఆమె బ్యాగ్ ఏదైతే ఉందో మన హ్యాండ్ బ్యాగ్ కానీ లేదా ఏదైనా కానీ ఆ బ్యాగ్ని కూడా చెక్ చేయకూడదు. ఆ బ్యాగ్లో ఏమైనా ఉండొచ్చు, ఏమైనా వస్తువులు కానీ ఇంకేదైనా వేరే అవి ప్రొడక్షన్ సంబంధించిన ఏమైనా ఉండొచ్చు. అలాగే ఆమె పేరు ఎక్కడ బహిర్గతం చేయకూడదు. అలాగే ఆమె పైన ఎలాంటి దాడులు చేయకూడదు. ఆమె తిడతారు కదా, ఇలా అది ఇది అని తిడుతుంటారు కదా, అలాంటివి అనకూడదు. ఆ మహిళని ఆమెని మర్యాదపూర్వకంగానే చూసుకొని ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను ఏంటి అనేది తీసుకొని పోలీసు వారు మామూలుగా ఎలాగ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, మేజిస్ట్రేట్ వారు ఎలాగో పునరావాస కేంద్రానికి తరలిస్తారు. తరలించిన తర్వాత ఆమె అక్కడే ఉంటుంది అనమాట. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఆమెను మళ్ళీ రిలీజ్ చేస్తారు. లేదు వాళ్ళ సంబంధికులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఈమె పలానా ఆమె మాకు సంబంధించిన ఆమెని మీరు రుజువు చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఆమెను బయటకు తీసుకొస్తారు. అంటే అక్కడ ఆమెని అంటే ఇక్కడ స్వచ్ఛంద వ్యభిచారం కానీ బలవంతం వ్యభిచారం కానీ ఒక మహిళ కనుక చేస్తున్నట్లు ఉన్నప్పుడే ఆమెని బాధితురాలుగానే గమనించాలనేది మనం ఇప్పుడున్న చట్టం అన్నమాట. అంటే ఏంటంటే ఆజాద్ గారు చెప్పేది బలవంతంగా చేయిస్తారు. చాలా మంది ఉన్నారండి నిజంగా మీరు అన్నట్టు, చాలా మందిని చాలా బలవంతంగా ప్రాస్టిట్యూట్ చేయిస్తారు. మనం చేసామండి అంతమంది, మన ఛానల్ ద్వారా కూడా కొంతమంది రిలీజ్ చేయించాం. గతంలో కరోనాకు ముందు మేము చేసాం కార్యక్రమం. ఇప్పుడు ఆ వీడియోలు దొరకవు, అంత పాత అయిపోయింది. సేవా కార్యక్రమాలు చేసాం, మన సుమన్ టీవీ ద్వారా చాలా మందికి సేవా కార్యక్రమాలు చేసాం. సో నిజంగా అండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లీగల్ గా మాత్రం ఖచ్చితంగా ఆజాద్ గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.